హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి మెగా కోర్సులో భాగంగా డిస్కౌంట్ యొక్క డేటాని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క డిస్కౌంట్ అనేది మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక అడిషనల్గా ఉండేటటువంటి టాపిక్. కాకపోతే మన యొక్క రైల్వే ఎన్టీపీసీలో మాత్రం ఇది ఒక స్పెషల్ టాపిక్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అనేది డిస్కౌంట్ పైన వస్తుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎవరైతే ప్రీమియం కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క మెయిన్ డేటా అనేది వాళ్ళకు యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం బేసిక్ అయినటువంటి డిస్కౌంట్ యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకు 1 క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో ఈ దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్లూస్, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి 4 to 5 మోడల్స్ని ఈరోజు మనం ఫినిష్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వీటి అన్నిటి యొక్క సొల్యూషన్స్ అనే ఆల్రెడీ నేను మీకు ఇవ్వడం జరిగింది. దానిలోంచి మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద రైల్వే ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనకు ఏప్రిల్ అదేవిధంగా మార్చి నెలలో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క మెయిన్ డేటా. సో డిస్కౌంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ పైన పెద్ద బోర్డు ఉంటుంది. సో దానిపైన 70% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ అని ఉంటుంది కదా. సో ప్రకటన వేళ అంటే మార్కెట్ వాల్యూ లేదా మార్కెట్ ప్రైస్ పైన మనకు 80% డిస్కౌంట్, 70% డిస్కౌంట్, అదేవిధంగా 50% ఆఫర్ అని పెడుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటా చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్ యొక్క మెయిన్ డేటా కనుక తీసుకున్నట్లయితే సో ఈ యొక్క డిస్కౌంట్ అనేది మనకు ప్రకటన వేళ అంటే మన యొక్క మార్కెట్ వాల్యూ బేస్ పైన ఉంటుంది. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ కనుక తీసుకున్నట్లయితే అది కొన్న వేళ బేస్ పైన ఉంటుంది, అంటే కాస్ట్ ప్రైస్ బేస్ పైన ఉంటుంది. ఇదేమో సెల్లింగ్ ప్రైస్ బేస్ పైన ఉంటుంది. సో దీంట్లో ఉండేటటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి మనకు రుసుము శాతం. అంటే మనం ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి సో డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ దట్ ఈక్వల్స్ టు రుసుము లేదా మన రాయితీ లేదా డిస్కౌంట్ బై మనకి ఎంత ప్రకటన వేల ఇవ్వడం జరిగింది, మార్కెట్ వాల్యూ బేస్ పైన కదా, మార్కెట్ వాల్యూ ఇంటూ 100. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే దీంట్లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ మనం సార్ట్అవుట్ ఈజీగా చేసేయచ్చు. సో మనకు ఇక్కడ ఉండేటటువంటి పర్సంటేజ్, ఎందుకంటే డిస్కౌంట్ అనేది మనకు పర్సంటేజ్లో ఇస్తారు కదా, 70%, 50%, 40% ఆఫ్ అని. సో ఆ యొక్క డేటా అనేది మనకు కావాలి అంటే మనకి ఇచ్చినటువంటి డేటాలోంచి పర్సంటేజ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డేటా మీకు కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టుంది. సో ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి 15,000. ఓకే, అక్కడ మనకు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పైన మనకు 15,000 అని ప్రైస్ ట్యాగ్ ఉంది ఫ్రెండ్స్. అయితే అక్కడ మనకేం చెప్పిందంటే దానిపైన మనం ఓనర్ని అడగంగా 30% డిస్కౌంట్ అని నేను దానికి ఇస్తానని అనడం జరిగింది. సో మనం అతనికి ఎంత పేమెంట్ చేయాలి? సో 15,000 ఉంది, 30% డిస్కౌంట్ అన్నాడు. సో మనం ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్? మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందో మనకు తెలిస్తే మనం ఎంత పేమెంట్ చేయాలో మనకు తెలుస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. రుసుము శాతం అంటే రాయితీ శాతం అంటే డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ 30% కదా, 30 ఈక్వల్స్ టు రుసుము అంటే ఎంత మనకు డిస్కౌంట్. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చిండో తెలియదు కాబట్టి డిస్కౌంట్ బై మార్కెట్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 15,000 ఇంటూ 100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, డిస్కౌంట్ దట్ ఈక్వల్స్ టు 15 మూల 45, 2 సున్నాలకి 2 సున్నాలు. ఓకే, ఇక్కడ మనకు డిస్కౌంట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 4,500. సో మనం పేమెంట్ చేయాల్సింది ఎంత? సో మనకు వచ్చినటువంటి పేమెంట్ ఎంత ఫ్రెండ్స్, 15,000లో 4,500 తీసేసింది ఫ్రెండ్స్, 10,500 కదా. సో మనం పేమెంట్ చేయాల్సింది 10,500. సో మనం అతన్ని అడగడం వల్ల మనకు 30% డిస్కౌంట్ వచ్చింది, అంటే మనకు 4,500 రూపాయలు తగ్గించడం జరిగింది. మార్కెట్ వాల్యూ వచ్చేసి 15,000. సో ఇంతకంటే ఎక్కువ డెప్త్గా అయితే అడగడు. మోస్ట్లీ మనకి ఇదే లెవెల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, గ్రూప్ డీకైనా అదేవిధంగా ఎన్టీపీసీ CBT 1కైనా. ఇదంతా కూడా మోడల్ నెంబర్ 1. సో మోడల్ నెంబర్ 2లో ఏంటిదంటే సేమ్ ఫార్ములా, కాకపోతే ఏంటంటే క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి 800 రూపీస్. ఓకే, ఒక ప్రోడక్ట్ యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి 800 రూపీస్. అదేవిధంగా దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకి ఇవ్వడం జరిగింది 500 రూపాయలకి. అంటే మనం షాపుకు పోగానే ఆ యొక్క వస్తువు యొక్క ధర అనేది 800 ఉంది. అతన్ని అడగడం వల్ల అతను ఏం చేసిందంటే ఓకే మీకు 500 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నా అన్నాడు. అయితే మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది? ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి డిస్కౌంట్ కావాలంటే ప్రైస్ వచ్చేసి 800 మైనస్ మనం పేమెంట్ చేసింది 500. సో ఎంత డిస్కౌంట్ వచ్చింది ఫ్రెండ్స్, 300. కానీ మనకు కావాల్సిన డిస్కౌంట్ అనేది పర్సంటేజ్లే కదా. సో ఎంత పర్సంటేజ్ ఇచ్చినో మనకు కావాలి. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ కావాలి, కాకపోతే ఇక్కడ మనకు రుసుము అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్ ఉంది, అదేవిధంగా మార్కెట్ వాల్యూ ఉంది. కాబట్టి దీన్ని ఏం చేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా పర్సంటేజ్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు చేంజ్ అయింది 300 కదా. సో ఓకే, రుసుము లేదా డిస్కౌంట్ బై మార్కెట్ వాల్యూ
800 ఇంటూ 100, 2 సున్నాలకు 2 సున్నాలకు పోయినాయి. సో ఎంత ఫ్రెండ్స్, 3 8 ఒకట్ల 8 3 24. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ కలుపుకుంటే 8 ఏళ్ళ పాయింట్, ఆ విధంగా చేస్తే మనకు 5. ఓకే, సో టోటల్ మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఫ్రెండ్స్, 37.5% మనకు డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. సో 300 రూపాయలకి 37.5 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 800 రూపాయల వస్తువు అనేది మనకు 500 రూపాయలకు లభించాలంటే. సో ఈ విధంగా మనకు రివర్స్ అడగడం జరిగింది. సో ఇదేమో డైరెక్ట్ షార్ట్, ఇదేమో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ మోడల్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మనం ఒక టీవీ కరెక్ట్ చేసినాం. సో టీవీ యొక్క కాస్ట్ వచ్చేసి 12,000. సో టీవీ తీసుకున్నాం, ఓకే, ఒక టీవీ తీసుకున్నాం, ఆ టీవీ పైన 12,000 రూపాయలు అనేవి ప్రైస్ ట్యాగ్ ఉంది. అయితే మనం ఏం చేసినామంటే ఆ యొక్క ఓనర్ని అడిగితే అతను ఏం చేసిండు, 30% డిస్కౌంట్ ఇస్తామని అనడం జరిగింది. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ 30% ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 30% మనకు ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 12,000, మనకు 30% డిస్కౌంట్ అయితే ఇస్తామని అన్నాడు. అయితే ఇతను 30% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 350 రూపాయలు లాభం రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ అనేది 350 రూపాయలు అయినట్లయితే ఇప్పుడు ఆ యొక్క పర్సన్కి ఆ యొక్క టీవీ ఎంత రేటుగా అతను ఖరీదు చేయడం జరిగింది. సో మనం ఒక టీవీ ఖరీదు చేయడానికి పోయినాం, అతను 12,000 కాస్ట్ అన్నాడు. ఏం చేసినామంటే మనం డిస్కౌంట్ అడిగితే అతను 30% డిస్కౌంట్ ఇచ్చిండు. 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతనికి 350 రూపాయలు లాభం వచ్చింది. అయితే అతను ఆ యొక్క టీవీని కొన్న వేళ ఎంత? సో మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా, ఓకే, సేమ్ ఫార్ములా మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక టోటల్ అమౌంట్ అంటూ ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్, డిస్కౌంట్ 30% అంటే మనకు అతను ఖరీదు చేసింది ఎంత, 70% కదా. ఇతను మనకు ఇది 100% అనుకుంటే 30% డిస్కౌంట్ ఇస్తున్నట్టే మనం ఎంత పేమెంట్ చేస్తాం, 70% కదా. సో 70/100. సో మన యొక్క కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ బేస్ పైన మనం ఇక్కడ డేటా తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు క్యాన్సిల్, 12,84, 2 సున్నాలకు 2 సున్నాలు, 8,400. ఇదేమో మనం డైరెక్ట్గా లాభ నష్టాల నుంచి మన యొక్క డేటా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఒక చిన్న నామినల్ పాయింట్ మాత్రమే కాబట్టి ఈ విధంగా మన డేటా తీసుకుంటాం. సో 8,400 మనం పేమెంట్ చేసినాం. సో దీంట్లోంచి అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత, 350 రూపాయలు కదా. సో 350 రూపాయలు కూడా తీసేస్తే ఎంత, 8,150. సో 8,150 రూపాయలేమో అతను ఆ యొక్క టీవీని ఖరీదు చేసి 12,000 రూపాయలు ప్రైస్ ట్యాగ్ వేసిండు. ప్రైస్ ట్యాగ్ వేసిన తర్వాత మనం డిస్కౌంట్ అడిగితే 30% డిస్కౌంట్ ఇచ్చిండు. సో డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనం 8,400 పేమెంట్ చేసినాం. దానివల్ల అతనికి 350 రూపాయలు లాభం రావడం జరిగింది. సో ఇక్కడ మనకు 2 to 3 స్టెప్స్ అనేవి మారాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 4. సో నేను ఇక్కడ మోడల్కి ఒక క్వశ్చన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిరీస్లో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా అంటే చాప్టర్ వైజ్గా థియరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది చాప్టర్ వైజ్గా. సో చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే మీకు ఇక్కడ పైన చూపిస్తున్నానో సేమ్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా తీసుకొని ఆన్ ది స్పాట్ అక్కడనే సొల్యూషన్ అనేది చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిరీస్ని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 300 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్గా చేసేద్దాం, ఎందుకంటే పెద్ద వాల్యూ అయితే రిస్క్ ఎక్కువ కాబట్టి. సో 300 రూపాయలు తీసుకుందాం. అదేవిధంగా దీన్ని కొన్న వేళ, సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 250 రూపాయలు అనుకుందాం. సో మనం ఒక మార్కెట్ వాల్యూ 300 రూపాయలు పెట్టడం జరిగింది. అతను కొన్న వేళ వచ్చేసి 250 రూపాయలు. అతను ఎంత రాయితీ ఇస్తే అంటే అతను ఎంత డిస్కౌంట్ ఇస్తే అతనికి 10% లాభం వస్తుంది. సో అతను పెట్టినటువంటి మార్కెట్ వాల్యూ వచ్చేసి 300 రూపాయలు ఫ్రెండ్స్. అదే ప్రోడక్ట్ని అతను 250 రూపాయలు కొన్నాడు. అయితే అతనికి డిస్కౌంట్ 10% రావాలి అంటే అతను ఎంత రాయితీ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతను కొన్న వేళ ఎంత, 250 రూపాయలు కదా. దీనికి 10%, 250లో 10% 25. సో 250 ప్లస్ 25 ఎంత, 275. ఇతనికి 275 రూపాయలు రావాలి అంటే 300కి 275కి మధ్య తేడా ఎంత, 25 రూపాయలు. అంటే ఇతను ఎంత డిస్కౌంట్ ఇస్తే ఇతనికి 275 వస్తుంది, 25 రూపాయలు ఇతను డిస్కౌంట్ ఇవ్వగలడు. సో 325 అనేది డిస్కౌంట్ యొక్క పర్సెంటేజ్ ఎంత. సో మన యొక్క ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, రాయితీ బై మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ వాల్యూ 300 ఇంటూ 100. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, 3 ఒకట్ల 3 ఎంబులు 24 పాయింట్ ఉంది అంటే 8.33. సో 8.33% ఇతను డిస్కౌంట్ ఇవ్వగలడు. సో 300 రూపాయలకి 8.33 డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఆ యొక్క ప్రోడక్ట్ని 275 రూపాయలకి అమ్మగలడు. సో 275లో ఇతనికి 10% అంటే 25 రూపాయలు లాభం వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి ఫార్ములా యొక్క మిళితం చేస్తే మనకు డేటా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా ఒకే ఒక డిస్కౌంట్ తోటి డేటా వస్తాయి. ఒకవేళ మల్టిపుల్ వచ్చినట్లయితే అంటే ఇప్పుడు మనకు 2 డిస్కౌంట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపుకి పోయినాం, ఒక 100 రూపాయలు
ప్రోడక్ట్ అడగడం జరిగింది. సో బయట అంత రేట్ లేదు కాబట్టి అతను 10% డిస్కౌంట్ ఇచ్చిండు. 10 కూడా కాదు, నాకు ఇంకా కావాలంటే ఇంకో 20% కూడా మనకు డిస్కౌంట్ ఇచ్చిండు. అయితే అతను ఫైనల్గా ఇచ్చేటటువంటి డిస్కౌంట్ ఎంత అంటే అదేవిధంగా మనం ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకు ప్రోడక్ట్ 100 రూపీస్ అన్నాడు, 10% డిస్కౌంట్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ అడగడం వల్ల ఇంకో 20% డిస్కౌంట్ ఇచ్చిండు. అయితే మొత్తం మీద మనకు వచ్చేది ఎంత. సో దీని బేస్ పైన మనం ఫస్ట్ రివర్స్ మెకానిజం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇచ్చింది మార్కెట్ వాల్యూ 100, 100లో 10 పోతుంది ఫ్రెండ్స్ 90 ఇంటూ 20లో 100లో 20 పోతే 80. ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు క్యాన్సల్, 0 0 0 0, 9 ఎంబుల్ 72. సో మనం ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, 72% అంటే 72 రూపాయలు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అతను ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత మరి, అతను ఇచ్చినటువంటి డిస్కౌంట్ 10 + 20 అయితే 30 కదా. సో 30 ఆప్షన్లో ఉంటుంది, 30 ఉంటుంది, 25 ఉంటుంది, 28 ఉంటుంది, అదేవిధంగా 24 ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా 20 + 10 30 ఆప్షన్ టిక్ చేసేస్తాం. వీ గాట్ ఏ నెగిటివ్ మార్కింగ్. సో కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మనం యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫార్ములా వైజ్ వెళ్ళాలి. కాబట్టి 100లో 72 పోతే మిగిలింది ఎంత ఫ్రెండ్స్, 28. సో మనకు అక్కడ డిస్కౌంట్ అనేది 28% డిస్కౌంట్ రావడం జరిగింది, అంటే 28 రూపాయలు డిస్కౌంట్ రావడం జరిగింది. ఇది మనం బేసిక్, ఒకవేళ ఇక్కడ 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, లేకపోతే 200 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 700 ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా మనం ఇక్కడ ఇంటూ చేస్తాం, వచ్చినటువంటి డేటాని దాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. సో 100 తీసుకుంటే చాలా సింప్లిఫైగా అవుతుంది. అండ్ ఇక్కడ మనకు 2 ఇచ్చిండు కాబట్టి ఈ విధంగా. ఒకవేళ 3 ఇస్తే సో సేమ్ మోడల్లోనే కాంప్లికేషన్ పెరిగింది. సో సేమ్ మోడల్లో కాంప్లికేషన్ అంటే ఇక్కడ ఏంటిది, సో ఇలాగ 10 20 తీసుకున్నాం కదా, ఇక్కడ 30 కూడా తీసుకుందాం. సో 10 20 30 3 రాయితీలు కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క వస్తువు పైన వచ్చేటటువంటి మొత్తం రాయితీ ఎంత అంటే ఏం చేస్తాం, 100 90/100 80/100 70/100. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సిల్, 9 ఎంబుల్ 72, 7 7 2 14, 7 7 49, 50 50.4. సో పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో 0 ఉంది కదా, ఆ యొక్క 0ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో 50.4 అని మనం పేమెంట్ చేయాల్సింది. సో ఈ విధంగా చేస్తే మనం చేయాల్సింది పేమెంట్. సో మనకి 50.4 పేమెంట్ చేసాం అంటే 100లో 50.4 పోతే మిగిలింది ఫ్రెండ్స్ 49.6. సో 49.6 అనేది మనకు డిస్కౌంట్గా రావడం జరిగింది. సో మనం దీన్ని రివర్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం పేమెంట్ చేయాల్సింది కనుక్కోవడానికి. డైరెక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూనే వస్తుంది. అండ్ ఇక్కడ దాకా మనం డిస్కస్ చేసుకున్న 5 మోడల్స్ కదా, ఇప్పుడు మోడల్ నెంబర్ 6లోకి వెళ్ళిపోదాం. సో మోడల్ నెంబర్ 6 కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ డైరెక్ట్ మార్కెట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటివరకు మనం 100 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. 15,000 రూపాయల ఖరీదు కలిగినటువంటి ఒక వస్తువుని డైరెక్ట్ దానిపైన 10% 20% రాయితీ ఇస్తే అప్పుడు వచ్చేటటువంటి అమ్మకం విలువ ఎంత అంటే వాళ్ళప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనకు ఫస్ట్ 10% ఇచ్చిందంటే బై 90 into 100, తర్వాత 20% ఇవ్వడం జరిగింది అంటే 80/100. 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి 2, 9 ఎంబుల్ 72, 15 0 35 2 7 0 7 10. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఇంకో 0 ఉందిగా ఫ్రెండ్స్. ఈ యొక్క 0ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, 10,700 రూపాయలని మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫైనల్గా మన యొక్క అమ్మకం వెల అంటే మనం ఖరీదు చేసేది 10,700 రూపాయలకు మనం ఖరీదు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ శాతం అడగడం జరిగింది. సో లాభం లేదా నష్టం అంటే ప్రాఫిట్ లేదా లాస్ యొక్క పర్సంటేజ్ అడగడం జరిగింది. సో ఒక వస్తువుపై మనం 30% అధిక ధరను ముద్రించడం జరిగింది. అయితే అతను 20% రాయితీకి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అతను పొందేటటువంటి లాభ లేదా నష్ట శాతం ఎంత. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. సో ఒక 100 రూపాయలు ఒక వస్తువు ఉంది, దానికి 30% అధికంగా అతను మార్కెట్ వాల్యూ ఇవ్వడం జరిగింది, అంటే 130 రూపాయలకు అతను మార్కెట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దానికి 20% అతను ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్, డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇతను 20% డిస్కౌంట్ ఇచ్చినంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఆటోమేటిక్గా. సో మన యొక్క ఓల్డ్ డేటా కనుక తీసుకుంటే 130/100 ఇంటూ మనకి ఇక్కడ పేమెంట్ వచ్చేసి 80 కదా, 100కి 80, 0కి 0, 0కి 0, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలు క్యాన్సల్, 13 ఎంబుల్. సో 3 ఎంబుల్ 24, ఓకే 104. సో మొత్తం వచ్చేసి మనకు 104 ఫ్రెండ్స్. సో ఈ యొక్క 104లో అతనికి వచ్చేటటువంటి లాభం ఎంత,
4%. సో అతని యొక్క పర్సంటేజ్ వచ్చేసి 4. 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4% ప్రాఫిట్ కింద మనం కన్సిడర్లో తీసుకుంటాం. అదే ఒకవేళ కనుక ఇది 96 కానీ 98 కానీ ఉన్నట్లయితే మనం నష్టశాతంగా తీసుకొని కన్సిడర్లో తీసుకుంటాం. ఇది ఇంకో మోడల్ అయినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా. మోడల్ నెంబర్ 8. సో ఈ యొక్క మోడల్లో ఏంటిదంటే ఒక పర్సన్ ఒక వస్తువుకి 10% రాయితీ ఇచ్చినప్పటికీ, అంటే అతను డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 17% లాభం పొందాలి అంటే ఎంత శాతం అధిక ధరను ఆ యొక్క మార్కెట్ ప్రైస్ వాల్యూగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ కన్సిడర్లో తీసుకుందాం. సో అతను 10% డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్ ఈక్వల్స్ టు 10% అయితే అతని యొక్క ప్రాఫిట్ వచ్చేసి అతనికి 17% అయితే ఉండాలంట. సో 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతను 17% ప్రాఫిట్ ఉండాలి అంటే అతను ఏ రేట్ అనేది దానిపైన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ 2 డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో వీ కెన్ కన్సిడర్ యాజ్ 100. 10% డిస్కౌంట్ ఇచ్చిండు. సో 10% డిస్కౌంట్ ఇచ్చిందంటే 90/100 ఇంటూ మనకు అక్కడ ఇంకో విషయం కూడా కావాలి. అతను 117 ఇది 17% లాభం రావాలనుకుంటుండు. అంటే అతనికి వచ్చేటటువంటి అమౌంట్ అనేది 117. సో ఎందుకంటే 100 అయితే 117 కదా, 17 ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం ఎంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి అది మనకు తెలియదు కదా. ఎక్స్ అనుకుందాం బై 100. 2 జీరోలకి 2 జీరోలు క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 9కి 9 ఒకట్ల 9 ఒకట్ల 9 27, 9 ముళ్ళ 27. సో ఎక్స్ ఎంత ఫ్రెండ్స్ 13 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 0 ఇక్కడ పోతే ఏమైతే 130. సో అతను ఎంత రేట్ అనేది ఎక్స్ట్రా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్, 30% అధికంగా రేటుని కనుక అతను మెన్షన్ చేసినట్లయితే అతనికి 17% లాభం వస్తుంది. అదేవిధంగా అతనికి ఇంకేమవుతుంది ఫ్రెండ్స్ 10% డిస్కౌంట్ కూడా ఇవ్వగలడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క క్వశ్చన్ని మన యొక్క స్కూల్ డేస్లో కూడా వినే ఉంటాం. ఒక వ్యక్తి 100 రూపాయలకి 6 టోపీలను కొన్నాడు. ఓకే, అతను 20% లాభం పొందాలి అంటే ఎన్ని టోపీలని 100 రూపాయలకు అమ్మాలి? 100 రూపాయలకి 6 టోపీలను కొన్నాడు. 20% లాభం రావాలంటే ఏం చేస్తాం? 100కి 6 అయితే సో 20% లాభం రావాలంటే ఆటోమేటిక్ ఇదేమవుతుంది 6×12 అంటే 120 కదా. సో 120కి ఎన్ని 100/120 ఇంటూ 6 20ల 5ల అంటే అతను 5 టోపీలు అమ్మినట్లయితే అతనికి ఆటోమేటిక్గా 20% లాభం వస్తుంది. సో సింపుల్గా ఆలోచించండి ఫ్రెండ్స్, 6 టోపీలు 100 రూపాయలకు కొన్నాడంట. 5 టోపీలు 100 రూపాయలకు అమ్మితే ఇతని దగ్గర ఇంకెన్ని టోపీలు మిగులుతాయి? 1 టోపీ మిగులుతుంది. అంటే ఆ 1 టోపీ యొక్క ఖరీదు ఎంత? 5 టోపీలు 100 రూపాయలు అంటే 1 టోపీ ఎంత పడుతుంది? 20 రూపాయలు పడుతుంది. అతనికి ఎంత లాభం? 20% లాభం అనేది వచ్చినట్టే. సో ఈ విధంగా మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద బేసిక్ అయినటువంటి మోడల్స్. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కొంత హైలైటెడ్ అయినటువంటి డేటా ఉంటుంది. కాకపోతే అదంతా కూడా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ బేస్ పైన ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నిటి యొక్క సొల్యూషన్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉండడం జరిగింది. అక్కడి నుంచి మన డేటాను కలెక్ట్ చేసాం. ఎందుకంటే అవన్నీ కూడా ఒరిజినల్ ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కాబట్టి అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మీరు క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఒక మ్యాటర్ టైప్ చేయగానే నేను ఇచ్చినటువంటి ఫైల్లో మీకు ఒక డేటా ఉంటుంది. మీరు అక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు కేవలం 8 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మాత్రమే ఈ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకు 22 అదే విధంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు ఇంకా యాక్సెస్లో ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సిరీస్ని ఎన్రోల్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ మన యొక్క ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.comకి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.